ఒక కంటెంట్ ఇంట్రెస్ట్గా మార్చి ఎలా చెప్పాలి అంటే మామూలుగా మీకు గూగుల్లో చాలా ఆర్టికల్స్ దొరుకుతుంటాయి కదా, వాటిని అలాగే చెప్తే పెద్దగా ఇంట్రెస్ట్గా ఉండదు జనాలకి. కాస్త మార్చి చెప్పే ప్రయత్నం చేయండి దానికి సంబంధించి. ఇప్పుడు లవ్ అనుకో, లవ్ గురించి ఇంట్రెస్ట్ కలిగేలా చెప్పాలి. రొమాంటిక్ కావచ్చు, లవ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇలా ఏదైనా క్రైమ్ కావచ్చు, ఏదైనా ఇంట్రెస్ట్ కలిగేలాగా దాన్ని అలాగే మార్చి చెప్పాల్సి ఉంటుంది దాంట్లోనే దాన్ని. ఉదాహరణకి మాకు కొన్ని సినిమాలు వస్తుంటాయి కదా, ముఖ్యంగా కొన్ని అశ్లీల సినిమాలు, బూతు సినిమాలు వస్తుంటాయి. అందులో కంటెంట్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న అబ్బాయిని పెద్ద అమ్మాయి ప్రేమించినట్టు ఇలాంటివన్నీ పడుతూ ఉంటాయి. అవి మగవాళ్ళు జీర్ణించుకోలేని విషయాలు అనమాట. అలాగే అబ్బా ఇలాంటి అదృష్టం నాకు రాలేదు అనుకునే విధంగా ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే పెద్దవాళ్ళే లవ్ చేస్తే ఆడవాళ్ళు తిరస్కరిస్తుంటే, ఒక చిన్న అబ్బాయికి అనుకో 18 ఇయర్స్ వన్కి 40 ఇయర్స్ 30 ఇయర్స్ అమ్మాయి ప్రేమించినట్టు, ప్రేమలో పడ్డట్టు ఇలాంటివి పెడుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెడుతూ ఉంటారు. అంటే ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అన్నట్టుగా చూపిస్తారు. మగవాళ్ళు లైన్ వేసుకుంటే పడతారు అని చూపిస్తారు. అది బయట ఉన్నదో లేదో మనకు తెలియదు. కానీ ఈ సినిమాలు ఇలా చూపించడం వల్ల మగవాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎక్స్టెన్షన్ గురై ఒక బాధకు గురవుతారు. ఎందుకంటే గాయపడుతూ ఉంటారు, భగ్న హృదయాలు అవుతారు. అంటే ఈ అదృష్టం మాకు లేదని, ఆడవాళ్ళు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా, అయ్యో మాకు ఆ అదృష్టం లేదని, మగవాడిగా నా బతుకు వేస్ట్ అని, మగవాడి జీవితం వేస్ట్ అని, నా అదృష్టం లేదని ఇలా కుమిలిపోతూ ఉంటారు కదా. ఇక వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏది, ఇలా కుమిలిపోయేలాగా చేస్తేనే మనం ఎగబడి జనం చూస్తారంట అబ్బాయిలు. అందుకని ఇలాంటి అశ్లీల సినిమాలు, బూత్ సినిమాలు ఇలా తీస్తూ ఉంటారనమాట. సో అంతెందుకు, సినిమాల్లో ఎక్స్పోజింగ్ అవన్నీ కూడా అలాంటివే. బయట ఎవరు చెయ్యరు, ఎక్కడ ఉండదు. కానీ ఒక హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసినట్టు ఇలాంటి ఎన్నో చూపెడతారు. ఒళ్ళు కనిపించే డ్రెస్లు వేసుకోవడము, ఆ హీరోయిన్ విజిల్ వేయడము, ఆ హీరోయిన్ కన్ను గిట్టడము, ఇలాంటివన్నీ కూడా బయట ఉండవు. ఉంటే ఉండొచ్చు, కానీ మెయిన్గా అబ్బాయిలను ఒక కుమిలిపోయేలాగా, ఒక భగ్న హృదయం చేసేలాగా, ఈ అదృష్టం నాకు లేదని ప్రలోభపడేలాగా చేస్తూ వాళ్ళు అందుకోసమే అలా కంటెంట్ తయారు చేస్తారు. ఆ విధంగా కంటెంట్ తయారు చేస్తారు, అలా సినిమా చూపిస్తారు అనమాట. కాబట్టి మీరు లవ్ కావచ్చు, లేకపోతే రొమాంటిక్, మీ వీడియో ఏదైనా సరే దానికి సంబంధించి మీరు ఇలా ప్రేక్షకులను ప్రలోభ పెట్టేలాగా కథ చెప్పండి. మార్ఫింగ్ చేయండి, అబద్ధం చెప్పండి, నకిలీగా నటించి అదే నిజం అన్నట్టుగా చెప్పండి అనమాట. చెప్తే జనం ఒక ప్రలోభానికి గురై నిజమే అనుకొని చూస్తారనమాట. అది మీరు ఫ్యాక్ట్ కంటెంట్ అయినా ఏదైనా ఇలా ప్రలోభానికి గురి చేసేలాగా దాన్ని మార్ఫింగ్ చేయండి, మార్చి చెప్పండి. అప్పుడే చూస్తారు. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరు చూడరు, చూడడానికి కూడా ఏముండదు కదా. కాబట్టి ఇలా మార్ఫింగ్ చేసి జనాన్ని ప్రలోభ పెట్టేలాగా చెప్పండి. ఇది ఒక రకం మోసమే కదా అంటే మోసమే, కానీ జనాన్ని ప్రలోభ పెడితే మీరు సొమ్ము చేసుకోగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక కంటెంట్ ఆడియన్కి ఆసక్తి కలిగేలాగా చేయాలంటే మరో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కొందరు అమ్మాయిల పిచ్చి ఉంటుంది కదా, ఆ అమ్మాయిలు అంటే ఇష్టం ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్, లవర్, భార్య కావాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం, ఇగో నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో అని ఏదో హీరోయిన్ ఫోటో చూపెట్టి కూడా నా గర్ల్ ఫ్రెండ్ ఈమెనే, నా లవరు, ఈమె నేను ప్రేమించుకున్నాం, ఆమెనే ప్రపోజ్ చేసింది, ఇలా చెప్తే వాడు నిజమే అనుకొని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు కదా. అరే ఇంత మంచి అదృష్టం నాకు లేదే, నేను కూడా పొందాలి అని వాడు కూడా అనుకుంటాడు కదా. అప్పుడు మనల్ని ఒక దేవుడిలాగా, గొప్ప వ్యక్తిలాగా చూస్తూ ఉంటాడు తెలియకవాడు. నిజానికి ఆ ఫోటో ఎవరిది, ఓ హీరోయింది, లేదా మనకు తెలియని ఓ ఎక్కడో ఫోటో, సినిమా యాక్టర్ల ఫోటో. కానీ మనం అబద్ధాలు చెప్తూ ఉంటాం కదా. అలాగే ఓ డబ్బు పిచ్చి ఉంటుంది ఒకటికి, పేదోడు పాపం, నిరుపేద. అప్పుడు ఏం చేస్తాం, మనం పేదలమైనా ఏం చేస్తాం, వట్టిగానే వాని ముందు పోయి ఎవడో పోతా అంటే, ఇక ఆయన నా పని మనిషి, ఆ కనిపించేదే నా ఇల్లు అంటాం, ఏదో ఏడంతస్తుల బంగ్లాలు పెట్టి, ఇక ఇదే మా కారు, నిన్ననే పనులు వచ్చిన, ఒక కారు పడేసిన, ఇప్పుడు కొత్త కారు కొనుక్కుంటానా, ఆల్రెడీ 3 కార్లు పడేసిన, ఇప్పుడు పెద్దది కొనుక్కుంటాను అని కోత చెప్తాం. 10 లక్షల కారు కొంటానా, ఆ బంగ్లా కూడా నాదే, మాకు పెద్ద తోట ఉన్నది, పని మనుషులు ఇల్లంతా ఉంటారు, అందరు సార్ సార్ అంటారని కోతలు చెప్తే వాడు నిజం అనుకుంటాడు కదా. ఇలా మీరు కూడా ఒక మామూలు విషయాన్ని తీసుకొని దాన్ని ఆడియన్స్ బలహీనతలు తెలుసుకొని మీరు ఒక సెలబ్రిటీ అయినట్టు, వాళ్ళ దృష్టిలో మీరు ఆరాధ్య దేవత అయినట్టుగా, ఆరాధ్య దేవుడు అయినట్టుగా మీరు లేని కల్పించి చెప్పండి అనమాట. వాడు తెలియక నిజమే అనుకుంటాడు కదా. ఆ విధంగా కల్పించి చెప్పాలి. అలా చెప్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలామంది ఇలాగే చేస్తారు. ఒక పేదవాడి ముందు ఏం చేస్తాం, మనం పేదవాడైనా వాడి ముందు బిల్డప్ ఇస్తాం కదా. ఎవడిదో కారు పోతుంటే అది నా కారు, ఏగో ఇదే, ఏదో బంగ్లా చూపెట్టి అదే నా ఇల్లు, వీళ్ళంతా నా పని మనుషులు, వాళ్ళ పని మనుషులకే నెలకు 12 లక్షలు ఇస్తూ ఉంటా అంటే ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇదంతా ఫేకే కదా. కానీ మన అమాయకత్వం చూసి మనం బిల్డప్ ఇస్తాం. అంటే మనం పేదోడని వాడు తెలుసుకుంటాడు, మనం పేదోళ్ళమే, కానీ వాడు తెలుసుకుంటాడు కాబట్టి వాటికన్నా గొప్ప చెప్తాం. ఆ బంగ్లా నాదే, ఈ బంగ్లా నాదే, ఈ కార్ నాదే, వాళ్ళే నా పని మనుషులు అని చెప్తాం కదా. ఇలా అనమాట కంటెంట్ అనేది ఆసక్తి కలిగేలాగా చెప్పాలి. అయితే మీకు
సబ్జెక్ట్ ఎక్కడ దొరకాలి ఇలా ఆసక్తి కలిగేలాగా అంటే వేరే వేరే ఆర్టికల్స్, వేరే వేరే విషయాలు, సినిమాలు, పేపర్ న్యూస్ అవన్నీ చదివి మీరు ఒక నార్మల్ ఆర్టికల్కు జోడించి ఇలా కల్పించి చెప్పండి గొప్పగా. చెప్తే ఒక సామాన్య ప్రేక్షకుడు ప్రలోభపడుతుంటాడు, అబ్బా ఏమున్నారో అని. ఇప్పుడు హీరోయిన్లు కూడా అంతే, సినిమా హీరోయిన్ల నుంచి గొప్పగా ఏదో చెప్తూ ఉంటారు చూసినావా, అవన్నీ మామూలు ప్రేక్షకుడు అబ్బా వాళ్ళ సెలబ్రిటీస్ లైఫ్ ఇట్లా ఉంటుంది రాబోయ్, ఆ రోజు వాళ్ళకి డేటింగ్ ఉంటుందట, వాళ్ళ కార్లు ఉంటాయట అని మనం ఎలా అయితే అనుకుంటామో ఆ విధంగా వాళ్ళకు ఫీలింగ్ కలిగేలా, ఆడియన్స్కి ఇలాంటి ఫీలింగ్ కలిగేలాగా కల్పించి ప్రలోభ పెట్టేలాగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్తే మీ వీడియో చూస్తారంటే ఇదంతా కల్పనే. ఇలా చెప్పండి, ఇలా చెప్తేనే మీ వీడియో చివరిదాకా చూస్తారు.